చిలకలూరుపేట బొప్పొడిలో ఈ నెల 17వ తేదీన జరగనున్న టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి సభకు దీనికి కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ శ్రేణులు. ఇప్పటికే సభకు సంబంధించిన డయాస్ బారికేడ్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ ముఖ్య నేతలతో పాటు సభ సమన్వయ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సభకు వస్తున్నారు. దీంతో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్ రెడ్డి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. సభకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు యంత్రాంగానికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సభకు హాజరవుతుండటంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతపై ఐజీ పాలరాజు స్థానిక పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట బొప్పొడిలో ఈ నెల 17వ తేదీన జరగనున్న టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ వీరాస్వామి లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. వీరాస్వామి, చెప్పండి, మరి 17న అయితే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి సభ జరుగుతుంది. మరి ఈ సభకు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? సుమారుగా ఎంతమంది వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 17వ తారీఖున పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఇక్కడ విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జనసేన టీడీపీ కలిసి సంయుక్తంగా ఆధ్వర్యంలో మాత్రం ఈ సభ భారీ స్థాయిలో మాత్రం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూస్తున్నట్టు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ సభలో ప్రత్యేకంగా చూసుకున్నట్టు మాత్రం ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన అంశాలు, ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన దాని విషయంలో మాత్రం హక్కులు, అదేవిధంగా బాధ్యతలకు సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడిగి చెప్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్ మీద కూడా ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా చూసుకున్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకే వేదికగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రావాల్సిన బాధ్యతల గురించి, అదేవిధంగా చూసుకున్నట్టు అమరావతి రాజధాని గురించి స్పష్టమైన సంకేతాలు కూడా వినిపించే అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి. ఇప్పటికే చూసుకున్నట్టు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ కూడా కల్పించిన పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి కూడా పెండింగ్ విషయాల్లో కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి కోసం తప్పనిసరిగా మేము హామీ ఉన్నాం, కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఒక సంకేతాలు పంపించే అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్రమేయంగా మారింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్రమేయంగా మార్చిన పరిస్థితి ఉంది. పరిపాలన అభివృద్ధి విషయంలో మాత్రం కట్టుబడింది అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడిగి చెప్పించే అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఏదైతే ఉందో బీజేపీలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి అడుగులు ముందుకు వేస్తే దాని విధంగా చూసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూడా ప్రత్యేకంగా తప్పనిసరిగా దృష్టి సారించామని చెప్పి ఒక సంకేతం పంపించే అవకాశాలు కూడా కల్పిస్తుంది. దీని విషయంలో కూడా చూసుకున్నట్టు రాష్ట్ర విభజన చేసిన సమయంలో కాంగ్రెస్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీద తెలుసోపు చూస్తుందని చెప్పేసి ఒక చెప్పే అంశం కూడా ప్రధానించే అవకాశాలు కూడా కల్పిస్తాయి. అదేవిధంగా చూసుకున్నట్టు ఇప్పటికీ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ జనసేన టీడీపీ కూడా సీట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. వీటన్నింటిలో దృష్టి పెట్టుకుంటాం. మిగిలిన సీట్లు మాత్రం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి. దీని మీద కూడా దీనికి తగ్గట్టుగా కూడా చూసుకోవడం మాత్రం ఇప్పటికీ భారీ స్థాయిలో మాత్రం ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దాదాపు 15 లక్షల మంది పైగా ఇక్కడ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా సభలు సక్సెస్ చేసే విధంగా చూసుకోవడం ఒక ప్రణాళికను కూడా రూపొందిస్తున్నారు. ఇప్పటిగా చూసుకోవడం ట్రాఫిక్ సంబంధించి కూడా
వైసీపీ కూడా చేస్తుంది. దీనికి తగ్గట్టుగా కూడా మూడు పార్టీలు కూడా సంయుక్తంగా అడుగులు ముందుకు వేసే అవకాశం కూడా ఉంది. సమీక్షగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ సభలో దాదాపు ఈ సభను సక్సెస్ చేసేందుకు 13 మంది కమిటీలతో నియామకం కూడా జరిగింది. 13 మంది కమిటీలు కూడా ఒక్కొక్కరు మాత్రం సభకి సక్సెస్ చేసే విధంగా ఒకరు చూస్తే కొంతమంది కూడా ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కూడా వస్తున్నాయి. కొంతమంది కూడా ఇక్కడ కావాల్సిన ఏదైతే ఉందో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా టీడీపీ నాయకులకి, బీజేపీ నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులు ఇక్కడికి వస్తారు. కాబట్టి వారికి సంబంధించి కూడా ఏదైతే ఉందో రూమ్స్ భద్రత కల్పించే విషయంలో కూడా పోలీసు యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తున్నట్టు మాత్రం వీటన్నిటికి సంబంధించి ఈ సభను సక్సెస్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము కట్టుబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మేము భాగస్వాములు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మాత్రం ప్రత్యేకమైన ఓకే, రైట్ సంకేతం పంపించే అవకాశం ఉంది. రైట్ వీరస్వామి, థ్యాంక్ యూ.